నమస్కారం అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేనైతే ధూల్పేట్కి వచ్చేసిన ది మోస్ట్ ఫేమస్ కళాకార్ ఆఫ్ భాగ్యనగర్ మన జిఎస్కే ఆర్ట్స్ గణేష్ సింగ్ కళాకార్. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12:02 అవుతున్నది, డేట్ 5th జూలై. అండ్ మన ఛానల్లోనే ఎక్స్క్లూజివ్ కంటెంట్ వస్తుందన్నమాట. మన వికాస్ భాయ్ అయితే ఇన్వైట్ చేసిండు. ఇప్పటికీ మనకు ఏ ఛానల్లో కూడా రాలే అన్న. రామ్ రామ్ చేసాడు మన అంకుల్జీ. నమస్తే అందరికీ. నమస్తే భయ్యా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనల్లీ ది వెయిట్ ఈస్ ఓవర్. అందరు అడుగుతుండే, రోజుకు నాకైతే దగ్గర ఒక 200 మెసేజ్లు అయితే వస్తాయి. ఏ వీడియో పెట్టినా యూట్యూబ్లో ఫస్ట్ గణేష్ సింగ్ కళాకార్ అప్డేట్ కావాలంటారు. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజ్ వస్తాయి అనమాట. మనమైతే చూసుకుందాం. ఇక్కడ వినాయకుడు వచ్చేసి బాలాజీ రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో పైన కిరీటం ఉంది. అండ్ టోటల్ మనకైతే 26 నుంచి 27 అడుగులు అయితే వస్తుంది, 26 to 27 ఫీట్. అండ్ మెయిన్ వినాయకుడు వచ్చేసి మనకు సుమారు 18 to 19 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్ విగ్రహం ఏదైతే ఉందో దీంతో పాటు మనకు వినాయకుని తలపైన కిరీటం కూడా వస్తుంది. ఈ కిరీటం వచ్చేసి మనకు సుమారు 7 to 8 ఫీట్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వినాయకుడు ఆఫ్ హైదరాబాద్. సో బొజ్జ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. దీనిలో చాలా డీటెయిలింగ్ వర్క్ చేశారు. మీకు ఒక్కొక్క డీటెయిలింగ్ వర్క్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం స్వామివారి పాదాలతో స్టార్ట్ చేసుకుందాం. సో మనం పూజ చేసుకున్నప్పుడు ఫస్ట్ పాదాలు అనేది మనకు అందాలన్నమాట. సో పాదాలు కూడా చూసుకుంటే బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఫింగర్స్కి కూడా ఇక్కడైతే మనకు ఉంగరాలు అయితే ఇచ్చారు. సో 2 పాదాలు అండ్ స్వామివారి కడాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారి కలరింగ్ అయిపోయిన తర్వాత మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. స్వామివారి మెడలో కూడా పెద్ద గజమాల ఉన్నది. అండ్ అందరు చూసిర్రు అయోధ్యలో అయితే మన రామ మందిరం కట్టేసినాం. అట్లనే మనం దర్శనం కూడా చేసుకుంటున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామివారి తొండం మీద ఫస్ట్ అయితే మనకు అక్కడ రామ్లల్లా కనిపిస్తున్నాడు, బాలరాముడు. సో దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దశావతారం. టోటల్ విష్ణుకి 10 రూపాలు ఉన్నాయి. ఆ 10 రూపాలు కూడా ఇక్కడ తొండం మీద అయితే ఇచ్చారనమాట. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇండియాలో ఎక్కడ కూడా ఇట్లాంటి అవుట్పుట్ అయితే ఇవ్వలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వికాస్ అన్న. తర్వాత వికాస్ అన్నతో మాట్లాడదాం, ఇంకా డీటెయిల్స్ అన్న కూడా షేర్ చేస్తారు. ఇక్కడ మీకైతే 10 రూపాయలు కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు మత్స్య రూపం. మత్స్య అంటే ఫిష్. సో ఫస్ట్ మనకు లైఫ్ అనేది వాటర్లో పుట్టింది, ఫిష్. నెక్స్ట్ వచ్చేసి మనకు కుర్మ రూపం అంటే టాటాయిస్. సో లైఫ్ అనేది నీళ్ళ నుంచి భూమి మీదకి వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి వరహ అంటే వైల్డ్ హాగ్. 4వది వచ్చేసి నరసింహస్వామి అంటే హాఫ్ లయన్ ఫేస్, హ్యూమన్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి మనకు వామన అంటే బ్రాహ్మిన్. తర్వాత పరశురాముడు ఉగ్ర రూపం. తర్వాత రాముడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడు, బుద్ధుడు. తర్వాత కల్కి. సో ఇప్పుడైతే కల్కి మూవీ కూడా వచ్చింది, గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఈసారి మన వికాస్ అన్న 2 ఇంక్లూడ్ చేసిండు, అటు రామ్లల్లా ఇటు కల్కి. అండ్ మనకు విష్ణుమూర్తి అనగానే గుర్తొచ్చేసి లక్ష్మీదేవి. సో అందరు అంటారు లక్ష్మీ గణపతి. సో ఎవరైతే లక్ష్మీ గణపతి విగ్రహం పెడితే వాళ్ళకు మంచి ఆస్తి వస్తుంది అనేసి ఒక గట్టి నమ్మకం అనమాట. అన్న నమస్తే. సో ఇక్కడ లక్ష్మీదేవి 1 కాదు 2 కాదు, స్వామివారి తొండంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 అంటే 2 లక్ష్మీదేవులు ఉన్నారు. అండ్ లక్ష్మీదేవి చుట్టుముట్టు కూడా మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చిందనమాట. అండ్ గజమాల కూడా చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెనకాల మెడ నుంచి రైట్ సైడ్కి అది వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్వామివారి మెడలో కూడా లక్ష్మీ హారం అవుతుంది. టోటల్ నేను కౌంట్ చేసినాను ఫ్రెండ్స్, పైన నుంచి కింద బొజ్జ వరకు. అట్లనే మళ్ళీ ఇక్కడ పైనకి వెళ్తే టోటల్ 20 బిల్లలు అవుతున్నాయి అనమాట లక్ష్మీదేవి హారం ఇది. నెక్స్ట్ మనమైతే ఇంకా పైనకి వెళ్దాం. స్వామివారి చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎట్లయితే మనకు మన బాలాజీకి ఏదైతే డిజైన్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే డిజైన్ అయితే చెవుల దగ్గర కూడా ఇచ్చారు మన తిరుపతి బాలాజీ. అట్లనే కిరీటంలో కూడా మనకైతే మంచి బ్యూటిఫుల్ డైమండ్స్ అండ్ స్టోన్స్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ స్వామివారి చేయిలో ఏందనేది చెప్తాను మీకు. స్వామివారి చేయిలో అయితే అక్కడ శంఖం ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ హ్యాండ్లో విష్ణు చక్రం. సో రెండింటిని కలిపితే శంకు చక్రం అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యిలో కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఒకప్పుడు మనకు ఓము ఇంకా స్వాస్తిక్ యూజ్ చేస్తుండే. సో మనకి ఎట్లయితే బాలాజీలో అవుట్పుట్ ఉంటుందో అదే అవుట్పుట్ విత్ డిఫరెంట్ స్టోన్ వర్క్స్ అయితే ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు కిరీటం కూడా చూపిస్తాను. ఇక్కడ కిరీటంలో కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి నామం. అండ్ నామం పైన అయితే చాలా ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చింది అనమాట. సో ఒక్కసారి మనం వికాస్ అన్నతో మాట్లాడదాం. అండ్ అన్నతో మాట్లాడే ముందు ఇంకొక పాయింట్ నేను మిస్ చేసినాను. స్వామివారి చెవుల కింద కూడా మనకు అక్కడ ఏనుగు ఫేస్ అయితే ఇచ్చిండు. ఒక్కసారి జూమ్ చేస్తా చూడండి. సో ఇక్కడ ఏనుగు ఫేస్. అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, టైం వచ్చేసి నైట్ 12
7 అవుతున్నది 5th జూలై సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వికాస్ భాయ్తో మాట్లాడదాం ఇంకా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను మీకు అన్న राम राम जय श्री राम अना कैसे अना बस सब ठीक ठाक अना सब वेट कर रहे हैं अपना बप्पा का आउटपुट देखने के लिए लगभग मेरे को 3 महीने से कॉल्स और मैसेज आ रहे अप्रैल से रिक्वेस्ट कर रहे हैं हमारे सब्सक्राइबर्स और आपके कस्टमर्स और बप्पा लवर्स जी जी तो 2024 का जो फेस्टिवल है वो सबसे बेहतरीन रहेगा और इतना बड़ा मूर्तियां बनाया है फेस्टिवल भी बहुत ग्रैंड सेलिब्रेट करेंगे तो आपको कैसा लग रहा भैया नहीं बहुत ठीक बहुत हर बार की तरह इस बार भी अपन सेवा में हाजिर है और अन्ना इस बार इतना डिले किस लिए है डिले कुछ नहीं है थोड़ा वर्क के ऊपर काम ज्यादा है ना मूर्ति में बहुत काम है इसके लिए थोड़ा टाइम लग गया उस पे ओके ओके जरा हद से ज्यादा काम है इस बार ओके पूरा 10 अवतार निकाले ना उसके अंदर फिटिंग में उसमें जरा टाइम लग गया ఓకే సో లాస్ట్ ఇయర్ విగ్రహం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ విగ్రహం కూడా చాలా ట్రెండ్ అయింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి ఈ బప్పా కంటే మన పక్కన ఇప్పుడు 2024 मॉडल అయితే చాలా డీటెయిలింగ్ వర్క్ ఉంది సో भैया ये टोटल काम करने के लिए आपको कितना टाइम लगा कब आप ये काम चालू किए हैं हम लोग जनवरी में स्टार्ट किए इसका काम जनवरी तो लगभग अपने को रिवील करने के लिए 6 महीना लग गया ओके तो यहीं पर पूरा काम हुआ ना नहीं यहीं पर हुआ ना ओके और इसमें क्या क्या काम अभी पेंडिंग है अभी कोई दंतम नहीं लगा है अभी ओके पूरा सोने का सर का आएगा पूरा उसमें भी पूरा काम रहेगा ओके उसके दांत अभी फिट नहीं हुए और ये सुन नहीं फिट हुआ अभी ये सब अभी थोड़ा डिटेलिंग बाकी है ఓకే సో యాక్చువల్గా ఫ్రెండ్స్ నేను మన తొండం గురించి అయితే చెప్పలేదు తొండం కూడా ఇంకొక 2 to 3 రౌండ్స్ అయితే తిరుగుతుంది అండ్ అట్లనే స్వామివారి దంతాలు కూడా ఫిక్స్ చేయలేదన్నమాట भाई कलरिंग कैसे रहेगा बालाजी का तो नॉर्मली ब्लैक कलर है हाँ तो इसमें भी कुछ अपन थोड़ा टच देंगे बालाजी भगवान का टच देके कलर करेंगे ऐसा ओके और गोल्ड कहाँ कहाँ पे आएगा वो तो सारा अभी तो देखेंगे तो जब भी मालूम होगा अभी कलर होने के बाद ही थोड़ा सस्पेंस रोक के रखना ना ओके सब रिलीज कर दिए तो मजा नहीं आता సో భయ్యా ఏమంటున్నారంటే అన్ని ఇప్పుడే చెప్తే మళ్ళీ మజా రాదు ఇంకా కొంచెం అయితే వెయిట్ చేయండి అంటారు और भाई यहाँ पर देखे तो गजमाला भी बहुत बड़ा है जी हाँ तो इसमें बहुत सारे कलर्स लगेंगे कलर्स आते हैं पूरे फ्लावर्स के है ना वो फ्लावर्स का डिफरेंट कलर्स आते हैं उसमें गुलाब फूल है सब चावंती वगैरह सब मिक्स है उसमें ओके ओके वो सब कलर्स आएंगे अलग एक बार मंडप में बिठाने के बाद कंप्लीट हाइट कितना आएगा एग्जैक्ट साइज तो मैं बता नहीं सकता हूँ जब तक मैं मुकुट नहीं लगाऊंगा ऊपर ओके वो वेंकटेश्वर स्वामी का पूरा कंप्लीट मुकुट लगा रहा हूँ बड़ा वाला वो मैक्सिमम मेरे हिसाब से 27 to 28 आना चाहिए సో కంప్లీట్గా అయితే మనకు ఏదైతే ఇక్కడ కిరీటం ఉన్నదో అది కూడా పెడితే 27 to 28 ఫీట్ వరకు అయితే వెళ్ళిపోతుంది ఫీట్స్ వస్తుంది కానీ దాంట్లో కూడా ఏం చేస్తున్నామంటే మనము దానికి పీసెస్ డిఫరెంట్ 2 స్టెప్స్ ఇస్తున్నాం పైన ఓకే అంటే తీసుకోపోవడానికి ఎవరికి ఏం ప్రాబ్లం రాకుండా మనం చూసుకుంటున్నాం దాన్ని ओके ओके अन्ना और भैया हाथ में जब भी हम देखते हैं ओम या स्वास्तिक रहता है जी 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 यहाँ पर भी एग्जैक्टली बालाजी ये जो रूप है ना बालाजी भगवान का इसलिए वो हाथ में वो चाहिए वो डायमंड चाहिए जरूरी ఓకే ఓకే అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి మేము ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ హైట్ నేను ఇంకా వికాస్ అన్న సో మాతో కంపేర్ చేసి కూడా చూడొచ్చు మన వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో బట్ 7th సెప్టెంబర్కి అయితే మనం ఒక్కసారి మండపంలో పెట్టిన తర్వాత ఫీల్ అయితే వస్తుంది దాని గురించి అయితే వెయిట్ చేయాలి भैया कंप्लीट वर्क होने के लिए कितना टाइम लगेगा आज तो 5 तारीख है 5 तारीख है मंथ एंडिंग में कंप्लीट कलर भी हो जाएगा A to Z कलर भी हो ఓకే సో ఇదే షోరూమ్ అన్నమాట మనకు మంగళహాట్ పిఎస్ నుంచి వస్తుంటే మన బోయిగూడ కమాన్ దాటిన తర్వాత మంగళహాట్ పిఎస్ వస్తుంది మంగళహాట్ పిఎస్ దాటిన తర్వాత మీకు ఏం అవసరం లేదు బయట మన ఫైబర్ గణేష్ ఉంటుంది మన బొజ్జ గణపయ్య ఫైబర్ గణేష్ అంటే జిఎస్కే గణేష్ సింగ్ ఆర్ట్స్ నెక్స్ట్ వచ్చేసి అన్న వాళ్ళది లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు జల్పల్లిలో అన్న వాళ్ళది పెద్ద వర్క్ షాప్ ఉంది ఇక్కడ వచ్చేసి ఒక షోరూమ్ అన్నమాట అండ్ సుమారు మన హైదరాబాద్ మన భాగ్యనగరం స్టైల్లో ఒక 4 విగ్రహాలు అయితే వేస్తారు అది కాకుండా ఎట్లయితే 2 ఏళ్ల నుంచి అన్న మనకు అన్ని వెరైటీస్ అందిస్తున్నాడు ముంబై స్టైల్లో కూడా ఉన్నాయి విగ్రహాలు విత్ డిఫరెంట్ యూనిక్ అండ్ స్పెషల్ కాన్సెప్ట్స్ అట్లనే మన బొజ్జ గణపయ్య కూడా ఉన్నారు చాలా మంది అయితే బొజ్జ గణపయ్య అంటే బాగా ఇష్టపడతారు సో भाई मुंबई का काम कब चालू करने वाले मुंबई स्टाइल भी ऑलमोस्ट हो गया कंप्लीट हो गया अभी खाली जस्ट कंप्लीट वर्क करे बाद से अपन दे बताएंगे बोल के मैंने ओके ओके और भैया कुछ बोलना चाहते हैं बप्पा के बारे में बप्पा के बारे में अभी देखो क्या बोलूं मैं हर बार की तरह इस बार भी बहुत अच्छे से अच्छा देने के ही हमारा उद्देश्य है ओके ओके कुछ वो नहीं है ओके और हमारे कस्टमरों को यही है कि प्रॉब्लम नहीं होना बोल के हम लोग पहले से पहले उनके लिए सहूलियत देख के रखते हैं मतलब मैं बाहर जलपल्ली में देने की वजह ये है कि मूर्ति यहाँ से निकलने में थोड़ा दिक्कत हो रहा है बोले थोड़े कंप्लेंट्स आने की वजह से ठीक है ट्रांसपोर्ट के लिए डिस्ट्रिक्ट वालों के लिए मैं अलग से जगह लेके अलग बनाता हूँ बोल के उधर बनाया ఓకే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం విగ్రహం చూసుకున్న తర్వాత సిటీ బయట ఉన్న వాళ్ళు వేరియస్ డిస్ట్రిక్ట్స్ లైక్ మహబూబ్ నగర్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం అక్కడ నుంచి తీసుకొని వెళ్తే వెళ్ళిపోవచ్చు అన్నమాట मेरे पास ऑलमोस्ट बहुत ज्यादा स्टेट से आते हैं सभी लोग आते हैं ओके तो हर जगह कहाँ से आपको कॉल्स आया भैया कौन सा स्टेट को देने वाले हैं
अभी मैं जो नहीं सोचा था वहाँ से भी कॉल्स आ रहे हैं। ओके उतना मैं सोचा नहीं उतना आगे तक मूर्ति जाएगा या नहीं जाएगा, जैसे कि गुजरात हो गया, वाओ, सूरत, गुजरात, वहाँ से भी कॉल्स आ रहे हैं कि मुझे ये मूर्ति चाहिए। और एक बात बोलता हूँ कि मुंबई से भी कॉल आ रहा है, वाओ ग्रेट कि आपका मूर्ति बिठाएंगे इधर बोल के। ग्रेट ग्रेट। नेक्स्ट अपना कॉन्सेप्ट ऐसा रहना चाहिए कि अभी देखो तो पूरा मुंबई का ट्रेंड चल रहा है, जैसा मुंबई का ट्रेंड हैदराबाद में चल रहा है वैसे ही अपना हैदराबाद का ट्रेंड जल्दी ही मुंबई में चालू होना बोल के हमारा भी एक ये है। सही बात है। तो और भैया कोई कस्टमर्स आए अभी आपको? नहीं आ रहे सर, कंटिन्यू जो रेगुलर कस्टमर्स है वो लोग तो 100% टच में है और लोग बुकिंग के लिए, और अभी एक कुछ फर्स्ट बुकिंग करे हमारे कस्टमर्स। अना नमस्ते ना, वो लोग भी आए सो ऐसे देखने के लिए आए थे, मैं बुलाया ना आपके लिए, तो उनको भी बुलाया था देखो बोल के, तो उतने में चलो वो भी आ गया ना। तो विकास भाई ऑलरेडी 2023 में तो अपना बड़ा बप्पा मूर्ति बहुत वायरल हो गया था इंस्टाग्राम में, यूट्यूब में, और इस बार उससे भी और बड़ा बना है। टोटल कितने डिजाइन से भैया इस बार अपना भुजा गणपया में? देखो अभी कैसा है, मैक्सिमम बड़ा साइज हो रहा बोल के कुछ लोग छोटा भी मांगे तो छोटा भी बनाया। 4-5 वेरायटी है इसके अंदर, 5 वेराइटीज और डिफरेंट वेराइटीज है इसके अंदर। ओके, और मुंबई में एज पर स्केच? हाँ एज पर स्केच। ओके, मैक्सिमम मुंबई का मूर्ति में कैसा है बोले तो अपने ओन थोड़ा इसमें टच दे रहा हूँ, जैसे कि कंप्लीटली मुंबई नहीं होके थोड़ा अपना यहाँ का भी टच लगाना बोल के, दुलपेट का टच। सो 2 फ्लेवर रहेगा, मुंबई फ्लेवर एज वेल एज हैदరాబాద్ ఫ్లేవర్। అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చారన్నా? మేము వచ్చేసి పురాణాపుల్ దగ్గరనే అన్న. జీవైటీ మన కల్వవిధి యూత్ అసోసియేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మాది 44th ఇయర్ సెలబ్రేషన్ ఈ ఇయర్. ఓకే, ఇక వికాస్ బ్రదర్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 15th ఇయర్ అన్న, కంటిన్యూస్ గా 15th ఇయర్. ప్లస్ ఏంటంటే ఫస్ట్ బుకింగ్ కానివ్వండి, ఫస్ట్ ఆగమని కూడా మనదే ఉంటుంది. ఇక లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం తీసుకుంది ఈ వినాయకుడు. ఓకే అన్న. ఇక ఈ ఇయర్ ఏంటంటే ఇక కొత్త కాన్సెప్ట్, ఇక బాలాజీ గణేష్ ఉంది. ఇక మీరు లాస్ట్ ఇయర్ అంత పెద్ద విగ్రహం తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అది డై కూడా కంప్లీట్ గా కాలేదు, హాఫ్ డైలోనే గణేష్ బుకింగ్ చేసినాము. ఇక పెట్టినాక ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 3 to 4 lakhs దాకా కూడా వ్యూస్ పోయినాయి ఆగమని. ఇక ఫస్ట్ ఆగమన్ మందే ఉండే దూల్పేట్ల, హాఫ్ కలర్ తోటి. ఈ ఇయర్ కూడా ఫస్ట్ ఆగమన్ వచ్చేసి దూల్పేట్ నుంచి, అంటే ఇక్కడ నుంచే తీసుకుంటున్నాము. ఎప్పుడు బుక్ చేశారన్నా మన విగ్రహం? అంటే ఇది కాన్సెప్ట్ వచ్చేసి ఒక 7 months బ్యాకే వికాస్ భాయ్ ఇది కాన్సెప్ట్ ఉండే. అది ఎవరికి రివీల్ చేయకుండా ఓన్లీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్స్ప్లెయిన్ చేసినాకనే మేము వర్క్ అనేది కంప్లీట్ అయినాకనే చూద్దామని వాళ్ళు వచ్చినాం. అండ్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ మన తిరుపతిలో ఉండేది మన బాలాజీ. సో ఫేమస్ కళాకార్ జిఎస్కే ఆర్ట్స్ అండ్ ఫేమస్ వినాయకుడు ఈసారి 2024 అయితే అనేసి నేనైతే గట్టి నమ్మకం. సో చెప్పాలని మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతిసారి మన వికాస్ భాయ్ దగ్గర తీసుకెళ్తుంటారు కదా, ప్రతిసారి కొత్త కాన్సెప్ట్ అన్న. ఇక ఇప్పటివరకు ఏంటంటే ఇప్పుడు మనం ప్రిఫర్ చేసేది దూల్పేట్ కాన్సెప్ట్, బొజ్జగాన్పైదే మన ప్రిఫరెన్స్. ఇక వేరే మోడల్స్కి వెళ్ళాము, ఇక మనకు ఫిక్స్డ్ ఇది. ఎప్పుడైనా ఇక వికాస్ భాయ్ దగ్గర ఒక హోప్ ఏంటంటే కొత్త కాన్సెప్ట్ అనేది వస్తుందని 100% హోప్. ఈ ఇయర్ కూడా ఈ వినాయకుడు ఏంటంటే ఒక ట్రెండింగ్ ఉంటుంది. ఇంకా ఇక కలర్ వేసినాక ఇక దాని ఏంటంటే ఆ యూట్యూబ్ సోషల్ మీడియాలోనే మనకు దీని వ్యూస్ అనేది చూసుకోవచ్చు. ఇదైతే 100%. మరి ఎప్పుడో తీసుకెళ్తారు పప్పాని? మనకు September 1st అన్న, సండే రోజు ఇక్కడ నుంచి డెలివరీ ఉంటుంది. ఈ నుంచి మీకు ఎంత దగ్గర ఒక 1 కిలోమీటర్ పడుతుందా? 1 కిలోమీటర్. చాలా లక్కీ అన్న నిజంగా, ఏ టెన్షన్ లేకుండా. ఓకే, అంటే మాకు జల్పల్లి నుంచి బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ కిందకి రాలేదు. ఎంత టైం పడుతుంది మరి ఇటు నుంచి పోనీకి? ఈడికి మాకు ఒక 7-8 hours పడుతుంది. అంటే వైరింగ్ ఇక అంతే ఆగమన్ ఉంటుంది కాబట్టి ఒక శోభయాత్ర లాగానే ఉంటుంది మన ఆగమన్ కూడా. ఈసారి మనం కలుద్దాం అన్న, ఈసారి కలుద్దాం. థ్యాంక్స్ అలాట్ అన్న. సో మీరు ఎట్లా సడన్ గా ప్లాన్ చేసిరా? సడన్ ప్లానింగ్. ఓకే. సో అన్న అయితే ఫ్రెష్గా ఉన్నాడు ఇంకా ఇప్పుడు కూడా. సో కలుస్తూనే ఉందామన్నా, మీ మండపం కూడా నేను ఈసారి వస్తాను. ఇంకా మంచి తప్పకుండా అన్న. డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చి చూసుకోండి. ఫైనలీ మనకు వెయిట్ ఈజ్ ఓవర్, వినాయకుని అయితే రివీల్ చేసేస్తాం. రేపటి నుంచి చాలా ఛానల్స్లలో కూడా వస్తాయి. అండ్ నేనైతే కలర్డ్ అవుట్పుట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నా. సో భయ్యా जैसे आप बोले हैं 30 जुलाई के अंदर आप कलर्ड आउटपुट देने वाले हैं, हम भी उसके लिए वेट कर रहे हैं पक्का 100%. సో ఇది ఫ్రెండ్స్ మన జిఎస్కే ఆర్ట్స్ గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం వద్దాం, ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయంట, అది కూడా నేను సెకండ్ ఎపిసోడ్లో అయితే చూపిస్తాను. అండ్ చాలా డీటెయిలింగ్ వర్క్ ఉంది. ఒక్కసారి మనకు కలరింగ్ అయిపోయిన తర్వాత ఉంటుంది అప్పుడు రచ్చ. సో అప్పటికైతే స్టే ట్యూన్ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.